అయ్యా రెడీ హైలైట్ తీర్పు దేశంలో కూడా అన్ని చర్చలు ఉన్నాయంట. మనం వచ్చిన వేళ విశేషం ఏమిటో ఉత్తరము దక్షిణము తూర్పు ఈ మూడు ప్రదేశాలు తిరిగి విచారించిన ఎందుకు కూడా సరిపడ వచ్చినామని కూడా ఎక్కడ కనిపించలేదు, మరి ఎక్కడ కూడా దొరకలేదు. మిగిలినది పరమ దేశం ఒక్కటే. ఈ పరమ దేశం కూడా ఇద్దరు దగ్గర వెళ్ళి చూద్దామా? మా అమ్మ చెప్పింది ఏమని? మీరు రెడ్డికి పట్టేది 3 4 పట్టదని. 3 దేశాలు పోమనింది. అంటే మీ అమ్మ చెప్పిందా నేను చెప్పిందా? నువ్వు రెడ్డివి, నీ మాట నేనేది మధ్యలో వచ్చింది మనకేప్ప. అంతే కదా, మీ అమ్మాయినా నువ్వైనా నేను చెప్పినట్టు వినాల్సిందే. లేకంటే అంత వస్తా ఉంటుంది కాబట్టి పాపం నీకు తప్పని శీఘ్రముగా దక్షిణ దేశం మధ్య విడిచిపెట్టి పరమ దేశం మధ్య బయలుదేరదామా? ఎలా ప్రవహిస్తున్నది నది చూడు. పాములు కప్పులు పూజాపులు కప్పులు లెక్కలు ఇంకా ఒరే దుర్మార్గుడా, బాగేరిన తర్వాత చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, మరి తాబేలు ఉంటాయి, ముసళ్ళు కూడా ఉంటాయి. వీటికి దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మరి ఈ బాగేరు కూడా ముంచుకొని ఈ నైట్ ఇక్కడ పవలిచ్చి ఉదయం లేచి మన పరమదేశం మనకున్న కష్టంలో తొలిగి మనకి అద్దరు వేరే కుదురునేమో. అతి శీఘ్రంగా పాకెట్ కూడా ఆలోచించడమా? అది గాలి తోడడానికి వెలుతురు కొట్టడానికి గాలి
అబ్బా నీ ఏటి పట్టు అన్ని ఎగబడతా నేను దిగుద్దా కింది నుంచి పైకి ఎగబడతా నేనే సుఖ కాస్తా ఇంకే ఏనా అదే రెడ్డి ఇంకా రాగా నా తీసుకుని నేను పెట్టుకుంటా మరి ఈ పాగిన దాటనది ఒక కనిపిస్తున్నది పావుకుంటపురి పట్నం. అవును ఆ పావుకుంటపురి పట్నం అందున నా చిన్నవాడి స్నేహితుడు సుప్రెడ్డి ఉంటాడు. అతని దగ్గర 5,000 ఆవుల మంది వచ్చి అంచనా ఉంటే ఉంటాడు లేకపోతే ఉన్నాడు. మరి ఎవరుంటారని అడుగుతున్నావా? సరాబ్ అంటే వారి ఇంటి పేరు, గుర్రప్ప అంటే వారి పేరు. మరి వారి చేస్తాము కరుణాభయోగిరి నువ్వేదికని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతమునిగా భజించడమా రామకోటి రచించడమా సీతారామస్వామి చేసిన నేరము ఏమి ఓ నీ దయ చూపగలేమి నీ దర్శనమివ్వగలేమి ఓ రాజరవి అన్నా పెద్ద తెలవకురప్పు కుమారుడు లేలే మజ్జికాయ దిగిన సరే యావన్నంత మందేనా తెరపడి నువ్వేనా నీ అమ్మ మౌరు తెచ్చిచ్చాడా సారాయ్యా సారాయ్ తాగినావా లేదా తాగినావా లేదంటే ఎవరు తెచ్చిచ్చాడు సారాయ్యా తిప్పలా ఎవరు నువ్వు వచ్చే లక్షలు సారా తాగినావా లేదని అడుగుతున్నావా మరి వాళ్ళ కళాన్ని వాళ్ళ పండుగ 4 నెలలు 5 నెలలు గంటున్నా అప్పటికా మననే సంవత్సరం ఉంది
ఇంకా నా నీళ్ళు పైన ఉందా నాలుగు పైన అప్పా ఏముండకూడదు వాళ్ళు పొంగే కాదు నమ్మరు కోళ్ళకి వచ్చిన నీ కోడలు నాకేరా ఏమో అక్కడ చెప్పొచ్చేస్తుంది ముద్దులో పెడతా చూసిన అవును ఈ నా కొడుకు నా కోడలు పెత్తనం నేను కొట్టాలన్నా ఓరి కుమ్మరా యాసొచ్చిన నా కొడకల బిడ్డ నీ కొడుకు చచ్చిపోయారులే వద్దు కదే నీ కుమారుడు రాడు ఈ ఆవుల మంది అంత మంది కదా ఈ మందంతా ఉందే మందే అవును సరేలే నాకు ఈ కోడిని బట్టి అర్థం పాడిని ఎంత ఖర్చైనా సరే అదే అదే అదేనా ఇది ఎనిమిది ఏం పెద్ద అబ్బా రెండు ఇచ్చినట్ట ఈ జత చెప్పి అంత ఖర్చు ఇబ్బందిలే కుర్తి ఎక్కువ అవుతాయి కుడితే ఆయన ఇబ్బందిలే నాయన మళ్ళీ కుడితే ఎక్కడమని వారి కోయిట్ విందా ఎవరో నాయన కుర్తి ఎక్కువ ఓ నా కాళ్ళు ఎక్కడ నాగేంద్ర వారు కోయిట్ నుంచి లెక్కేస్తుంది నాకేం అంత కరమ్మా పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల కుట్టానే ఉంటాయి కాదప్పా 3 పూట్ల అది రెండు చెప్పేసి రెండులా ఏడు చేయదు అయితే ఈ రెండు దాంట్లో పట్టుకుంటా ఇతరమైన వదిలితుందేమో ఆయన రెండు పట్టుకో రెండు పళ్ళు కావాలి రెండు చెప్పేసి నాది మురి వ్యాపారం మరి వ్యాపారం అంటే మొదలపల్లి దగ్గర జరుగుతుంది చూడు మురి వ్యాపారం గుడ్డ కింద వ్యాపారం గుడ్డ కింద వ్యాపారం ఇది నాది జిప్పు కింద వ్యాపారం జిప్పు కింద ఏం పెడతావు నువ్వు నాది గుడ్డ కింద వ్యాపారం ఎప్పుడు చేయాల గుడ్డ కింద వ్యాపారం ఇయ్యి అదే ఏం చేద్దాం గుడ్డ కింద ఎప్పుడు పెట్టలా మరి ఎందుకంటే నేను గుమ్మత్తగా ఉన్నా కాబట్టి చెప్తే పెట్టరు తప్పదు పుట్ట పెడతా బాగా కొట్టు గుడ్డ అది అటు వెతుక చేసుక కుదరవా చిట్టా చిట్టా ఒకటి రెండు కొట్టుకుని 3 కొట్టుకున్నా పెనం బిడ్డలు ఏమైపోతా ఎదురు దేవుడు పోయి 3 కొట్టుకున్నా పెనం బిడ్డలు ఏమైపోతా నోరు కొట్టుకున్నా నాకు ఉద్దుకొని ఎదురు దేవుడు పోలే పోతా సార్ అప్పకురప్ప గణేశ ప్రేక్షక దేవులకు విజ్ఞప్తి, ఈ రోజున యొక్క నాటకాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే మనందరికీ కూడా తెలిసిన విషయం ఏనండి. కీర్తి చేసినటువంటి కొండరెడ్డి రామిరెడ్డి గారి ఆత్మశాంతి కోరుకుంటూ అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం పర్వటికోన గణేష్ కళాబృందం వారిచే కదిరిదేవుడు భక్తురాలు కాపకులస్తురాలైనటువంటి మహాపతివ్రత సాహసులు నాటకాన్ని ఏర్పాటు చేశారండి. నాటకాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు కుమారులైనటువంటి విశ్వేశ్వర రెడ్డి, మరి కోడలైనటువంటి నాగసునిత, మనవరాలైనటువంటి గీతిక, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మనవడైనటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అలాగే రాజ సర్వేశ్వర్ రెడ్డి, శ్రీమతి శైలజ, విహాన్ రెడ్డి, అలాగే రాజేశ్వరి, మరి నరేంద్ర కుమార్ రెడ్డి, నేహారెడ్డి, యశ్వంత్ రెడ్డి, వీరందరూ కూడా కలిసి కీర్తి చేసినటువంటి రామిరెడ్డి గారి ఆత్మశాంతి కోరుకుంటూ కదిరిదేవుడి భక్తురాలు కాపకులస్తురాలైనటువంటి మహాపతివ్రత సాహసులు నాటకాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, మనవాళ్ళు కానీ, మనవాళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, బంధుమిత్రాలు ఎవరైనా 5 నిమిషాలు విరాళముల సమయం ఉంటుంది. ఈ సమయం తలపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి కీర్తి చేసినటువంటి రామిరెడ్డి గారి ఆత్మశాంతి కోరుకుంటూ మా కళాకారుల తరపున ఒక పాట పాడుకొని తర్వాత భరతమాత ఒడిలో ఆంధ్రామణి గడ్డపై అన్నమయ్య జిల్లా గాలివీడు మండలమంటున్నా
రామరెడ్డి గారు